వాళ్ళు కూడా చెప్పలేని అంతా కూడా మన శంకర్ గారు సేకరించారు అనమాట చెప్పాలంటే. సో ఆ లైన్లన్నీ చూసుకుంటే ఫోటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. ఈ ముసలోడు ఏం చేస్తాడరా సినిమాలో, ఏంటి ముసలోడు గెటప్ ఏంటి చూడలేకపోతాం అనుకునే లోపల లాస్ట్ ఒక 20 నిమిషాలు ఉందనగా అసలు కమల్ హాసన్ అంటే ఏంటో చూపించేశాడు నిజంగా చెప్పాలంటే. తన యాక్టింగ్ కానీ ఏంట్రా అంటే శంకర్ గారిలో ఉన్న మ్యాజిక్ అది. సో అంటే శంకర్ గారు క్వాలిటీ అనేది కొంచెం తగ్గింది అనుకున్నాను, ఎందుకంటే ఆయన కొంచెం దృష్టి పెట్టలేదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే విజువల్ పరంగా ఓకే, క్వాలిటీ విషయంలోనే ఆయన రాజీ పడ్డు. సో కొంచెం ఎందుకు ఆయన మ్యాజిక్ ఏదో తగ్గింది అనిపించింది. సో ఓవరాల్ గా అయితే సినిమా, ఇలాంటి సినిమాలు చూసి థియేటర్ దగ్గర నుంచి వచ్చే లోపల మర్చిపోతున్నారు. సో ఇంకా లోతుకి తీసుకెళ్లాలి అంటే మనకి భారతీయుడు ఎలా గుర్తుండిపోయిందో ఇది కూడా అలా గుర్తుండిపోవాలంటే కష్టం. అది ఎవర్ గ్రీన్ ఒకటే అన్నమాట. సో ఆ ల్యాగ్ అంటే ఏం లేదు, చూడడానికి బాగుంది. కొన్ని సీన్లు కానీ చాలా బాగున్నాయి. సో లాస్ట్ అయితే మాత్రం కొన్ని సీన్స్, ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి, ఇవి మాత్రం చాలా బాగుంది. సో మెట్రోలో సిద్ధార్థ గారి క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే నిజంగా బొమ్మరిల్లు సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ లో ఎంత అయితే గుర్తుండిపోయాడో, సో సేమ్ అదే సీన్లు. సో అలాంటి సెంటిమెంట్ సీన్లు బాగా చూసాం అనమాట నిజంగా. మీరు లంచం తీసుకోకండి, మమ్మల్ని అడగండి అంతే.